She a lie now. Pretty fucking bitches on my mind now. She's sweet, kind of a reminder. So lately don't waste my time now. Ooh, she a fucking lie now. Pretty fake bitches on my mind now. She's sweet, kind of a reminder. So lately you waste my time now. Ooh, yeah. I don't got no time to waste no time, no. You want me forever, wait in line, no. No, you cannot come wherever I go. Where should I go? I need a reminder. Where should I go? So yo bro, this is Indian Dynamite here. ఈ రోజు కంప్లీట్లీ ఇంప్రాంప్టు ఆఫ్ ఆన్ విత్ కంప్లీట్లీ షఫుల్డ్ డెక్ తోటి చేసే ట్రిక్ అనమాట. చాలా రోజులైంది కంప్లీట్లీ ఇంప్రాంప్టు అన్న డైలాగ్ వాడి అండ్ ఇంప్రాంప్టు ట్రిక్ కూడా తీసి రైట్. సో ఇప్పుడు మనం టైం వేస్ట్ కూడా డైరెక్ట్ పర్ఫార్మెన్స్ ఎంత చూసేద్దాం. కానీ పర్ఫార్మెన్స్ చూసే కన్నా ముందు తెలుసు బ్రో, కింద ఇక్కడ ఎర్ర బటన్ ఉంటుంది, దాన్ని ముక్కుతోటన్నా మూతితోటన్నా అండ్ చేతితోటన్నా ఇట్లా గిప్పని గుద్దేసేయాలని అండ్ నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని పెట్టుకో బ్రో. ఎందుకంటే నేను ఇట్లాంటి ట్రిక్లు ఎప్పుడు తీస్తానో నాకే తెలియదు అనమాట. సో అవన్నీ నువ్వు మిస్ కాకుంటుండడానికి రైట్. సో ఇప్పుడు మనం టైం వేస్ట్ కూడా డైరెక్ట్ పర్ఫార్మెన్స్ బ్రో. సో బ్రో ఇది పర్ఫార్మెన్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర 2 డెక్స్ ఉన్నాయి అనమాట. ఒకటి సైడ్కి పెడదాం అండ్ ఇంకోటి వాడదాం అనమాట మనం రైట్. సో ఇట్స్ కంప్లీట్లీ ఇంప్రాంప్టు ఆఫ్ ఆన్ విత్ కంప్లీట్లీ షఫుల్డ్ డెక్ అనమాట. అంత ఆల్సో మనం షఫుల్ కూడా చేసేద్దాం అనమాట రైట్. సో ఇట్స్ కంప్లీట్లీ షఫుల్డ్ అనమాట. మనతో ఆల్సో స్టైలిష్గా కూడా షఫుల్ చేసుకోవచ్చు అనమాట. ఇట్స్ కంప్లీట్లీ ఇంప్రాంప్టు ఆఫ్ ఆన్ విత్ కంప్లీట్లీ షఫుల్డ్ డెక్ ఆఫ్ తోటే చేసే ట్రిక్ అనమాట. చాలా పెద్ద డైలాగ్ చెప్తున్నా. సో ఇప్పుడు మనకు స్పెక్టేటర్ అని అవలాడు ఉంటాడు, కానీ ఆడు ఇక్కడ లేడు ఇప్పుడు. సో అందుకే నేనే ఆయన అవలా అని. సో ఇప్పుడు ఒక కార్డ్ చూస్ చేస్తాడు అనమాట ఏదో ఒకటి. సో ఇప్పుడు అనుకుందాం ఈ కార్డ్ చూస్ చేసింది అనుకుందాం. సో ఇట్స్ కంప్లీట్లీ ర్యాండమ్ కార్డ్ అనమాట రైట్. సో ఇప్పుడు ఈ కార్డ్ని చూసి మీరు గుర్తుపెట్టుకోవాలి, నెంబర్ సింబల్ అన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట రైట్. సో క్లియర్గా అనిపిస్తుంది కదా రైట్. సో ఇప్పుడు దీన్ని నేను మొత్తం మధ్యలో పెట్టేస్తాను అనమాట రైట్. సో మొత్తం మధ్యలోకి వెళ్ళిపోయింది అనమాట అండ్ ఐఎమ్ మొత్తం మిక్సింగ్ అనమాట రైట్. సో నాకు ఆ కార్డు తెలియదు అస్సలు ఏందో అనేది, బట్ నేను గెస్ చేస్తాను అనమాట ఇప్పుడు ఏ కార్డు అనేది రైట్. సో ఇప్పుడు నేను గెస్ చేస్తున్నా అండ్ దీని గురించి చెప్పడం నేను మర్చిపోయినా రైట్. సో ఇందులో నా ప్రిడిక్షన్ ఉంది అనమాట. నేను గెస్ చేసిన తర్వాత నేను నా ప్రిడిక్షన్ చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ గెస్. సో నేను టైం వేస్ట్ చేయదలుచుకోలే అస్సలు. మీ కార్డ్ ఏడుందంటే 2 కింగుల మధ్యలో ఒక కింగ్ ఉంది రైట్. సో ఇదే అనుకుంటున్నా నేను నీ కార్డు, బట్ ఆల్రెడీ నాకు తెలుసు నువ్వు ఇదే చూస్ చేస్తావని. ఈ కంప్లీట్లీ ఇంప్రాంప్టు ట్రిక్లో కూడా నేను నువ్వు ఏది చూస్ చేస్తావో నాకు తెలిసిపోయింది అని అంటే అది నెక్స్ట్ లెవెల్ కదా బ్రో. సో ఇప్పుడు లెట్ మీ షో యూ సంథింగ్. ఈ కార్డులు మనం సైడ్కి పెడదాం. సో లెట్ మీ షో యూ సంథింగ్. సో ఇలా మనకి డెక్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి కదా. సో ఇందులో అన్ని సీదా ఉన్నాయి కానీ ఒక్కటే రివర్స్ ఉంది రైట్. అది కింగ్ ఆఫ్ స్పేడ్ అండ్ దిస్ ఈజ్ సేమ్ రైట్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే నాకు తెలుసు నువ్వు అది ఒక్కటే చూస్ చేస్తావని, అందుకే మిగతా అన్నీ బ్లాంక్ కార్డ్స్ బ్రో. అండ్ ఇది ఒక్కటే మన కార్డ్ అన్నమాట రైట్. So this is a completely impromptu trick bro. So trick నస్తే వీడియో లైక్ కొట్టు, షేర్ అండ్ కామెంట్ చేయి నీకు ఎట్లా అనిపించింది అనేది. అండ్ ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ ఈ ఇంప్రాంప్టు ట్రిక్ ట్యుటోరియల్ ఏందో తెలుసుకుందాం అనమాట రైట్. సో యో బ్రో చూసినావు కదా పర్ఫార్మెన్స్ నచ్చితే వీడియో లైక్ కొట్టు, షేర్ అండ్ కామెంట్ చేయి నీకు ఎట్లా అనిపించింది అనేది. అంటే ఇట్లాంటి ఇంప్రాంప్టు ఆఫ్ ఆన్ ట్రిక్లు ఎక్కువ కావాలన్నా మీకు వద్దా అట్లాంటి కామెంట్ చేయరు అనమాట. అంటే మీకు ఎక్కువ ఏవి నచ్చితే అవి తీయడానికి మేము ట్రై చేస్తుంటాం అనమాట. సో కామెంట్ కంపల్సరీ చేయాలన్నమాట ఈ ట్రిక్ ఎట్లుంది అనేది రైట్. అండ్ లైక్ కొట్టడం కూడా మర్చిపోతుంది బ్రో, లైక్ కూడా కొట్టేసారు అనమాట ఈ వీడియో నచ్చితే రైట్. అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను ఆస్క్ మీ పెడదామని అనుకుంటున్నా. సో ఆస్క్ మీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, నేను చెప్పిన నేను ఏంది అని అంటే నాది ఏదన్నా ఒక ట్రిక్
నా ఇన్స్టాగ్రామ్ ట్రిక్, నేను ఏదన్నా రివీల్ చేయని ట్రిక్ ఉంటుంది కదా, అది ఏదన్నా ఒకటి మీరు అడగాలన్నమాట, రైట్? సో ఏదన్నా అడుగురి, కింద కామెంట్ పెట్టేసేయరు అనమాట. ఎక్కువ దేనికైతే కామెంట్స్ వస్తాయో, ఏ ట్రిక్ అయితే కామెంట్స్ వస్తాయో ఆ ట్రిక్ నేను కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను అనమాట, రైట్? సో మ్యాక్సిమం దేనికైతే కామెంట్స్ వస్తాయో దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. సో కింద కామెంట్ చేసేయరు మీకు ఏ ట్రిక్ కావాలన్నా, రైట్? ఏదన్నా ట్రిక్, ఎనీ ట్రిక్, రైట్? సో ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ ట్యూటోరియల్ చూద్దాం బో. సో బ్రో, ఇది ట్యూటోరియల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ కంప్లీట్లీ ఇంప్రాంప్టు ట్రిక్ అనమాట. బట్ నేనే ఒక చిన్న సెటప్ చేసిన అనమాట. బట్ సెటప్ 1 సెకండ్ సెటప్ అంతే, రైట్? సో నువ్వు ఏదైతే ప్రిడిక్షన్ పెడదాం అనుకుంటున్నావు, ఏదైతే సెటప్ పెడదాం అనుకుంటున్నావు, ఇప్పుడు నేను కింగ్ ఆఫ్ స్పేడ్ కదా, సో ఇట్స్ మధ్యలో ఉంది అనుకుందాం. సో ఇప్పుడు కింగ్ ఆఫ్ స్పేడ్ నువ్వు సెటప్ పెట్టాలంటే ఇట్లా తీయాలి అండ్ ఆ కింగ్ ఆఫ్ స్పేడ్ ని పైన మెయింటైన్ చేయాలి అంతే. దిస్ ఈజ్ అ సెటప్. సో నువ్వు ఇది సెటప్ లెక్క వేయచ్చు, వితౌట్ సెటప్ కూడా వేయచ్చు అనమాట. నీ ఇష్టం, ఇది ఎట్లనే వేయచ్చు, జస్ట్ నీకు 1 ట్రిక్ తెలిస్తే చాలన్నమాట, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసింది ఎట్లనో నేను చెప్తాను అనమాట, రైట్? సో నేను చేసింది అయినా నార్మల్గా మీరు ఎట్లా చేయాలనుకున్నా అదంతా సేమే, జస్ట్ మనకు ఒక్కటే మూవ్ రావాలి అంతే, రైట్? సో ఆ మూవ్ ఏందో నేను చెప్తాను అనమాట ఇప్పుడు మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సెటప్ తీసుకుంటున్నా నేను, ఏంది, సో కింగ్ ఆఫ్ స్పేడ్ పైన, రైట్? సో ఇప్పుడు స్పెక్టేటర్ ఏదో ఒక కార్డ్ ఇట్లా టచ్ చేస్తాడు అనమాట. సో ఇప్పుడు ఈ కార్డ్ టచ్ చేసింది అనుకుందాం. సో ఈ కార్డ్ ఏందో నాకు కూడా తెలియదు. సో ఈ కార్డ్ నార్మల్గా ఏందో వచ్చింది 6 ఆఫ్ హార్ట్స్, రైట్? బట్ మనం ఏం చేయాలనంటే ఇట్లా తీయాలి కింగ్ ఆఫ్ స్పేడ్. సో ఈ మూవ్ ఎట్లా అనంటే, సో ఇట్లా పెట్టేసి, సో ఈ హ్యాండ్ ఇట్లా తీసుకొని దీన్ని మొత్తం ఇట్లా నూకేసి లోపలికి, అప్పుడే నూకేసిన తర్వాత ఈ హ్యాండ్ని ఇట్లా టర్న్ చేసి ఇట్లా తీసి ఇట్లా, రైట్? ఇది ఫాస్ట్ మోషన్లో అయిపోవాలన్నమాట, రైట్? సో ఇది 100 స్పీడ్లో వేయాలి మనం అండ్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి, ఇట్లా నీట్గా ఎగ్జిక్యూట్ చేయాలి, రైట్? సో ఇది ఒక్క మూవ్ వస్తే చాలన్నమాట, నీకు మొత్తం అర్థమైపోతుంది. నువ్వు సెటప్ పెట్టచ్చు, వితౌట్ సెటప్ పెట్టచ్చు, ఇట్లా మొత్తం షఫుల్ చేసేయి, ఇట్లా షఫుల్ చేయి. ఈ కింద కార్డు చూసుకో, ఇది పైన మెయింటైన్ చేయి. ఇప్పుడు పైన ఉన్నది 3 ఆఫ్ డైమండ్స్ అని నీకు తెలుసు. సో ఒకటి టచ్ చేయరా బాయ్ అనాలి, ఇది టచ్ చేస్తాడు కొంచెం మీది కానీ. సో ఇట్స్ కంప్లీట్లీ ర్యాండమ్, తెలుసు కాబరు అని ఇగో ఇట్లా అయితే ఇగో ఇది లోపలికి పోతుంది అండ్ ఇది బయటకు వచ్చేస్తుంది ఇట్లా, రైట్? సో నీకు ఇది ఒక్క మూవ్ వస్తే చాలన్నమాట. నువ్వు ఎట్లాంటి ట్రిక్ అనే వేయచ్చు. అంటే ఇప్పుడు నేను అది కొత్త క్రియేటివిటీగా ఇగో అన్ని బ్లాంక్ పెట్టి అది ఒక్కటే ఇట్లా ఉల్టా పెట్టడం, అది నాకు కొత్త క్రియేటివిటీ అనమాట. నా ఇష్టం, నేను ఎట్లానే చేస్తా, రైట్? సో ఇప్పుడు ఇది అంత ఈజీ కాదు, నేను నేర్చుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. సో దీని గురించి నేను ఒక 1 మినిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ ఇట్లా స్ప్రెడ్ చేయాలి. సో ఎక్కువ బయటికి అనద్దు, ఎక్కువ బయటికి పెట్టకూరి. సో హాఫ్ ఆఫ్ ద కార్డ్, సగం కార్డే పెట్టరు అనమాట ఇట్లా, రైట్? సో ఇట్లా పెట్టేసి అండ్ పొజిషన్ తీసుకొని అండ్ ఇది ఇట్లా స్క్వేర్లో ఉండాలి, ఇట్లా బయటికి వెళ్ళొద్దు, రైట్? ఇట్లా బయటికి వెళ్తే నువ్వు ఇట్లా నూకితే అది ఇట్లా బయటికి వచ్చేస్తుంది. సో ఇట్లా స్క్వేర్లో ఉండాలి అండ్ హాఫ్ ఆఫ్ ద కార్డ్ ఉండాలి, రైట్? సో ఇప్పుడు నువ్వు హ్యాండ్ని ఎట్లా ప్లేస్ చేయాలని అంటే మొత్తం ప్లేస్ చేయాలి, హ్యాండ్ని మొత్తం దీని మీద ఇట్లా ప్లేస్ చేయాలి. ఇట్లా నూకే టైంలో నువ్వు దీన్ని ఇట్లా టర్న్ ఓవర్ చేయాలి, ఇట్లా ఈ రెండు ఒకటేసారి అయిపోవాలి, రైట్? ఆ తర్వాత నీ థంబ్ తోటి దీన్ని ఇట్లా గుంజాలి, రైట్? ఈ హ్యాండ్ ఇట్లా టర్న్ కావాలి, ఇగో ఇట్లా, రైట్? సో దీన్ని కొంచెం నేను స్లో మోషన్లో చేసి చూపిస్తా, రైట్? నీకు నీట్గా అర్థమైపోతుంది ఇట్లా అనమాట, రైట్? సో దీన్ని ఫాస్ట్ చేస్తే, సో చూసుకో బ్రో, ఇట్స్ ఇంప్రాంప్టు ట్రిక్ అండ్ ఇట్స్ ర్యాండమ్ కార్డ్, ఇట్స్ 3 ఆఫ్ డైమండ్స్, రైట్? సో దీన్ని ఇట్లా మొత్తం ఇట్లా మధ్యలో పెట్టేసి స్పెక్టేటర్కి ఫస్ట్ నువ్వు కార్డు నువ్వు పెట్టుకోకు, స్పెక్టేటర్కి ఇచ్చి షఫుల్ చేయరా అబ్బాయి, నీకు ఎంత దమ్ము ఉందో నేను చూస్తా, ఎంతన్నా షఫుల్ చేసుకోరా అబ్బాయి అని చెప్పాలి. వాడు పిచ్చ షఫుల్ చేసిన తర్వాత అన్ని ఇట్లా స్ప్రెడ్ చేయాలి. మనం ఇట్లా స్ప్రెడ్ చేసి సప్పుడు దాకా ఇగోరా అబ్బాయి నీ కార్డ్ అని ఇట్లా తీసి ఇట్లా ఇచ్చేసాలి. ఖాళీ పిచ్చోడు అయిపోతాడు వాడు ఖాళీ ట్రిక్ చూసి, రైట్? సో నువ్వు ఇది ఒక్క మూవ్ పర్ఫెక్ట్ చేసినావంటే అయిపోయా. నీకు ఇప్పుడు అంతా అర్థమైపోయి ఉంటుంది నేను సెటప్ ఎట్లా పెట్టినా అండ్ నేను కార్డ్ ఎట్లా ఫోర్స్ చేసిన ఇందులో అనేది మొత్తం తెలిసిపోతుంది అనమాట. నువ్వు ఇది ఒక్క మూవ్ ఒక్కటి నేర్చుకుంటే నువ్వు అదంతా వేయచ్చు, రైట్? సో ఇట్లా స్ప్రెడ్ చేయి ఇట్లాను, రైట్? అప్పుడప్పుడు 2 కార్డ్స్ కూడా వెళ్తున్నాయి. సో ఇది కూడా జాగ్రత్త బ్రో. స్ప్రెడ్ చేయి, ఇట్లా పెట్టేసి ఇట్స్ కంప్లీట్లీ ర్యాండమ్ కార్డ్, రైట్? సో ఇట్లా, రైట్? సో ఇట్స్ కంప్లీట్లీ ర్యాండమ్ ఇట్లా, రైట్? సో దిస్ ఇస్ అ సింపుల్ ఇంప్రాంప్టు ట్రిక్ బ్రో. నువ్వు సెటప్ 1 సెకండ్లో వేసుకోవచ్చు, అసలు నో సెటప్ తోటి కూడా నువ్వు పోవచ్చు అనమాట స్పెక్టేటర్ దగ్గరికి. ఇట్లా పెట్టేసే అండ్ కింద కార్డ్ చూసుకో, క్వీన్ ఆఫ్ డైమండ్స్ అండ్ కంప్లీట్లీ షఫుల్, రైట్? కంప్లీట్లీ ర్యాండమ్ అండ్ ఇట్లా, రైట్? సో
ట్రిక్ నచ్చితే వీడియో లైక్ కొట్టు, షేర్ చేయి అండ్ కామెంట్ చేయి నీకు ఎట్లా అనిపించింది అనేది. అండ్ ఆస్క్ మీ తెలుసుగా బ్రో, కింద కామెంట్లో పెట్టేసి మీకు ఏ ట్రిక్ కావాలో నేను నా నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ ఆ ట్రిక్ నేను మీకోసం రివీల్ చేస్తాను అనమాట. రైట్, సో హోప్ యూ లైక్ ద ట్రిక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ మనం నెక్స్ట్ ఛానల్లో కలుసుకుందాం. ఐఎమ్ వెరీ సారీ, నెక్స్ట్ ఛానల్లో కాదు, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు చిల్లు బ్రో. Time to waste no time, no. You want me forever, wait in line. No, you cannot come wherever I go. Where should I go?